నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నాగేశ్వరి. సో, ఎప్పటిలాగానే కొన్ని కొత్త స్టోరీస్‌ను మీ ముందుకొస్తున్నాను. ఇవాళ కూడా అంటే కొన్ని కళల్ని బయటికి తీసుకురావాలి. కొందరిని పరిచయం చేయాలి. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. చాలామంది తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈరోజు నేనొక స్పెషల్ ప్లేస్‌కి, స్పెషల్ ఇంటికొచ్చేసాను. నేనెక్కడున్నానంటే అత్తాపూర్ నుంచి కొంచెం లోపలికొస్తే ఇక్కడ యాంబియన్స్ అనేది ఒక విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లా దగ్గరున్నాను. ఇదే విరాజ్ ఫ్లాట్ నంబర్ 21. సో, ఇక్కడేంటంటే అంజనీ రెడ్డి గారు. ఆవిడ పెయింటర్. చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఆవిడ పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు స్వంతం చేసుకున్నారు. సో, అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఆవిడతో కూడా మాట్లాడదాం. ఆ పెయింటింగ్స్ గురించి అడుగుదాం. ఎన్ని సంవత్సరాల ప్రస్తావన అని ఆవిడనే అడిగి తెలుసుకుందాం. సో, లోపలికి పోదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్, చాలా మంచి పెయింటింగ్స్ నేను మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. సో, పెయింటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైనా ఒక బొమ్ముంటే మనం ఆ బొమ్మలను చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అవి మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటాయి. మనతో కలిసి నిజంగానే దానిలో ప్రాణం ఉందేమో అన్నంత అనిపిస్తుంటది. ఇంట్లో కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి. రాధాకృష్ణ పెయింటింగ్ అని. రాధాకృష్ణ పెయింటింగ్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పైన రాధాకృష్ణ పెయింటింగ్ కూడా ఉంది. సో, కొన్ని పెయింటింగ్స్‌ని చూస్తే అవి మనతో మాట్లాడుతున్నట్టే ఉంటాయి. చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఎందుకు పెయింటింగ్స్‌ని ఇలా చూస్తూ అలాగే ఉండిపోతారు జనాలు అని అనుకుంటాం. వాటితో మాట్లాడతారు. పెయింటర్స్‌కి ఆ జోనర్‌లో ఉండే వాళ్ళకి తెలుస్తదనమాట. పెయింటింగ్ విలువేంటి? అవి మనతో ఏం మాట్లాడుతున్నాయి? ఎలా ఉంటాయి? అని. సో, అవన్నీ ఇవాళ మీకు ఎక్స్‌పీరియన్స్ చేస్తాను రండి. అయితే మనకి రాగానే నాకక్కడ ఒక బాక్స్ కనిపించింది. అదేదో మిస్టరీ బాక్స్ లాగుంది. దాని మీద గూడా ఆవిడ చాలా మంచి పెయింటింగ్స్ ఏసింది. ఇక్కడ శివుడు అనుకుంటా. ఎంత నీట్‌గున్నాయి ఈ పెయింటింగ్స్. ఒక్కసారి ఇటు చూస్తే పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నట్టు, ఆ కళ్ళలో కళ ఉండదు కొన్ని పెయింటింగ్స్‌లో చూస్తే. కానీ ఆ కళ్ళు చూడండి. వావ్! నిజంగానే తను ఉందేమో అక్కడ అన్నట్టే ఉంది. సో, ఇట్లాంటి పెయింటింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. పైకెళ్ళేసి చూద్దాం. ఈవిడ ప్రతీదీ పెయింటింగ్‌తోనే ముడిపడి ఉన్నట్టుంది. ఈవిడ లైఫ్ అంతా. చూడండి ఇక్కడ పెయింటింగ్. పైనుంచి ఒక అబ్బాయి, కింద ఒక అమ్మాయి. మేబీ వీళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్‌ని ఇక్కడ చూపిస్తున్నట్టున్నారు. ఇక్కడ అంజని గారు 2012లో వేశారు ఈ పెయింటింగ్. సో, ఇల్లు ఇది. ఆవిడ స్టూడియో గూడా పైనే ఉంది సెకండ్ ఫ్లోర్‌లో. మనకి వెళ్తున్న కొద్దీ పెయింటింగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అటు చూడండి మంచిగా రాధాకృష్ణుడు అప్పట్లో ఉండే ఆ కాలాన్ని వివరిస్తున్నట్టుంది ఆవిడ. ఇది 2019లో వేశారు పెయింటింగ్. ఎంత న్యాచురల్‌గా ఉంది చూడండి పెయింట్. నేనొచ్చి రాంగానే నేను దానికి ఫిదా అయిపోయాను. మనకక్కడ చూస్తుంటే మన భారతదేశం సెక్యులర్ కంట్రీని వివరించారు ఈవిడ భారతమాత. ఇందులో అన్ని కులాలని, అన్ని మతాలని భారతదేశం అంటే ఒక కులం, ఒక మతం అని కాదు. అన్నిటికీ సమానం అని ఆవిడ వివరించారు ఇందులో. ఇక్కడ తన చేతిలో చూస్తే వరి నాటుంది. ఎంత అద్భుతంగా ఉందో గదా! ఇక్కడ చూడండి నమాజ్ చేస్తున్నారు. ఇక్కడ బుద్ధుడిని పూజిస్తున్నారు. ఇక్కడ గంగా నదిలో, ఇక్కడ గుడి దగ్గర, ఇక్కడ మసీద్, ఇక్కడ చర్చ్ అన్ని మతాలన్నీ అన్ని మన భారతదేశంలో అందరూ సమానమే. ఇది సెక్యులర్ కంట్రీ అని తను చూపిస్తుంది. వావ్! ఇక్కడ చూడండి. ఇందాకనే చెప్పాను గదా! చాలా మంది ఫేవరెట్ ఉంటారు రాధాకృష్ణ. ఎంత నీట్‌గా ఎంత బావుంది. సో, మనం అంజనీ రెడ్డి గారి స్టూడియో లోపలికొచ్చేసాం. ఇక్కడ మీ చుట్టూ చూస్తుంటే ఇక్కడ ఒక బతుకమ్మ ఫెస్టివలే జరుగుతుంది. ఎంత బాగా గీసారో చూడండి. ఎంత బాగా పెయింట్ చేశారు. ఇక్కడ అంతా బతుకమ్మ పేరుస్తున్నారు. ఆ పక్కన పూలు పట్టుకుపోతున్నారు. వాళ్ళు ముచ్చట్లు పెడుతున్నారు. అక్కడ వాయిస్తున్నారు. వాళ్ళు ఒక పెద్దాయన న్యూస్ పేపర్ చదువుతున్నారు. పిల్లలు కూర్చున్నారు. అని ఇంట్లో ఉండే వాతావరణం అదంతా. మనం ఒకవేళ పండుగ జరుపుకుంటే ఇంట్లో ఉండే వాతావరణం ఎలా ఉంటది అని ఒక పెద్ద ఫ్రేమ్‌లో చూయించారు. ఎంత నీట్‌గా ఉన్నారు చూడండి. వాళ్ళ ముక్కు పుడకలు, వావ్! గాజులు, ఉంగరం అన్నీ ఎంత నీట్‌గా ఉన్నాయి చూడ మంగళసూత్రం నల్లపూసలు. అప్పట్లో ఇట్లాంటివి పెట్టుకునేవాళ్ళనమాట. ఎక్కువ చెవులకి, ముక్కుకి బొట్టు గూడా నీట్‌గా పెద్దగా ఒక రెడ్ కలర్ బొట్టు పెట్టుకుంటారు. ఎంత నీట్‌గా ఉంది చూడండి. సో, మనం ఫైనల్‌గా అంజనీ రెడ్డి గారి దగ్గరికొచ్చేసాం. ఇప్పటికే మనం చాలా పెయింటింగ్స్ చూసాం. సో, ఆవిడ ఆల్రెడీ ఒక పెయింట్ వేస్తుంది. సో, ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు ఏదో పెయింట్ వేస్తున్నారు. ఇది మాన్సూన్ సీజన్ వచ్చింది కదా, వర్షాకాలం. అవునవును. ఇది ఒక ఫార్మర్ కపుల్ అన్నమాట. హుహుహు.
నాకు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. రెడ్డిస్ అంటే కూడా చిన్నప్పుడంతా వ్యవసాయం అవునవును. హాలిడేస్ లో సమ్మర్ హాలిడేస్ అయిపోయి వర్షాకాలం మొదలు కాగానే సిటీకి వచ్చేవాళ్ళం. సో ఊర్లో ఎన్వైరన్మెంట్ నాకు తెలుసు, ఊరంటే ఎట్లుంటది ఏంటి అక్కడ. సో జస్ట్ మైండ్ థాట్ కి వచ్చింది అనమాట, రూరల్ కపుల్ చేద్దాం అనిపించింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు మ్యామ్? ఇది ఈ రోజే స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ జస్ట్ డ్రాయింగ్ అయింది అనమాట. ఫస్ట్ కలర్ ఇనిషియల్ కలర్ ఒకటి నాకు ఇష్టం ఉన్న కలర్స్ చూస్ చేసుకొని అప్లై చేస్తాను ర్యాండమ్ గా. తర్వాత దానిపైన నాకు నేను వేరేం స్కెచ్ చేసేం చేయను, డైరెక్ట్ నాకు ఆ పూట ఏం చేయాలనిపిస్తే అది డ్రా చేస్తా. ఇంకా దాంతో ఇంకా పోట్లాడాలి. వాళ్ళ మధ్య ప్రేమ అనుబంధం ఎలా ఉంటుందో చూస్తున్నారు అనుకుంటా. ఫార్మర్ కపుల్ ఇన్ లవ్ అంటే అది మేము ఇంకా అది పూర్తి కాలేదు కానీ తెలిసిపోతుంది ఆ వైబ్. డ్రాయింగ్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ వాళ్ళ చేతుల్లో పట్టుకున్నారు అనుకుంటా కదా. చాలా బాగుంది మ్యామ్. మ్యామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మ్యామ్ ఈ ప్రస్థానం, పెయింటింగ్ అనే ప్రస్థానాన్ని మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? అంటే స్టార్ట్ చేయడం అయితే చాలా చిన్నప్పుడే, నా స్కూల్ పుస్తకాల్లో వెనుక ఎక్సర్సైజ్ బుక్స్ లో అంతా చేస్తుంటిని. సో రోజరీ కాన్వెంట్ లో చదివిన, చాలా స్ట్రిక్ట్ అప్పట్లో. సో టీచర్స్ అంతా ఏంటి బొమ్మలు అసలు, వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అనే వాళ్ళు కొందరు. అయినా కూడా ఇంకా అది కంటిన్యూ అయింది అట్లా. ఎక్కడ మ్యామ్ మీది ప్రాపర్ నాది నందికంది అని విలేజ్. కానీ పుట్టింది హైదరాబాదే, పెరిగింది కూడా హైదరాబాదే. కానీ అమ్మ నాన్న నందికందిలో ఉండేవారు మా ఊర్లో. మా చిన్నాయన గారి ఇంట్లో ఉండి చదువుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పెయింటింగ్స్ వేసుంటారు మ్యామ్? అంటే నేను తర్వాత ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయినాను 12th తర్వాత. నాది లాస్ట్ మల్టీపర్పస్ బ్యాచ్, 12th స్టాండర్డ్. అంటే స్కూల్లోనే కేజీ నుంచి 12th వరకు. తర్వాత మాస్టర్స్ చేశారా మ్యామ్ పెయింటింగ్ లో? పెయింటింగ్ లో మాస్టర్స్ అప్పుడు లేదు నేను చేసినప్పుడు. 5 years కోర్స్ ఉండేది, ఇప్పుడు 4 years అయింది. సో నేను ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యి ఫైన్ ఆర్ట్స్ ఫినిష్ చేశాను. తర్వాత పెళ్లి, 2 పిల్లలు, ఒక 10 ఏళ్ళు పోయింది పిల్లల్ని కొంచెం పెద్దగా వరకు. తర్వాత అగైన్ మై జర్నీ స్టార్టెడ్. ఆ టైంలో కాలేజ్లో నేను చదివిన కాలేజ్ JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, అందులో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండే ఒక మంచి టీచర్ కావాలని. సో యాజ్ అన్ టెంపరరీ లెక్చరర్ గా నన్ను ఇన్వైట్ చేసి పెయింటింగ్ టీచర్ గా లెక్చరర్ కేడర్ తో జాయిన్ అయ్యాను. తర్వాత ఇంటర్వ్యూ పడింది, I got in that. Then I was selected and then I served there for 30 years. I taught there. First meeku and I joined as a lecturer, I retired as a professor and head of the department of painting. Nice ma'am. First meeku ప్రశంసలు ఇచ్చినాయి అంటే గుర్తుండిపోయే పెయింటింగ్ అంటే ఏది చెప్తారు మ్యామ్? అది కష్టం కానీ ఒక్కటి చెప్పగలుగుతాను. ఒక్క పెయింటింగ్ మట్టుకు అంటే ఫస్ట్ టైం నాకు when I got encouragement when I sold my first painting. And another one when my painting was awarded in a national competition. Nice. That was immediately after my marriage. So I had gone on a honeymoon and there also I was painting. So small paintings I was doing. Then when I came back, this Hyderabad Art Society All India exhibition they conduct every year. So they said to give a painting. So I had done one painting based on the sketch that I did in my honeymoon. Oh, nice. So then that painting got awarded in the first place. Wow, nice. And then I was encouraged enough. అప్పటి నుంచి ఇంకా ఆగలేదు. ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఇట్ సో హ్యాపెండ్ దట్ పెయింటింగ్ మ్యూజియం బాట్ ఇట్. ఆంధ్రప్రదేశ్ కంటెంపరరీ ఆర్ట్ మ్యూజియం. మ్యూజియం వాళ్ళు కొన్నారంట ఆ పెయింటింగ్ ని. వావ్, నైస్. సో దట్ వాజ్ a good enough encouragement for me to start my career. Then later on, slowly everything became like it is a period of evolving yourself. ఎన్ని ఇయర్స్ జర్నీ అంటే ఏం చెప్తారు మ్యామ్? ఎన్ని ఇయర్స్ అయింది? ఎన్ని ఇయర్స్ జర్నీ అంటే I think it is
45. 45 ఇయర్స్ ఆఫ్ జర్నీ మ్యామ్. ఎస్. మీరు ఆర్ట్ గ్యాలరీస్ అలాంటివి ఎగ్జిబిషన్స్ లో అలా పెడతారా మ్యామ్? రీసెంట్లీ నా ఎగ్జిబిషన్ ఇట్ గాట్ ఓవర్ బాంబే జహాంగీర్ ఆర్ట్ గ్యాలరీ. హైదరాబాద్ లో మే 13th కి అయిపోయింది. ఓ మే 13th కి అయిపోయిందంట బొంబాయిలో. బొంబాయి. ఓకే ఓకే. హైదరాబాద్ లో పెట్టరా మ్యామ్? పెట్టినాను. లాస్ట్ October 2023 హైదరాబాద్ ఐ హ్యాడ్ ఎ షో. ఓకే. దట్ వాజ్ అ స్పాన్సర్డ్ షో, sponsored by the Government of Telangana Department of Culture and Tourism. ఓకే ఓకే. ఈసారి ఎప్పుడు పెడతారు ఎగ్జిబిషన్? అంటే ఇట్స్ నాట్ ఎవ్రీ ఇయర్ వీ కీప్ ఎగ్జిబిటింగ్, బట్ కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జిబిషన్స్ లో నేను ఒకవేళ ఇఫ్ ఐఎమ్ ఇన్క్లూడెడ్, పెయింటింగ్స్ కొన్ని 2, 3 పోతుంటాయి అట్లా గ్రూప్ ఎగ్జిబిషన్స్. దెన్ ఆర్టిస్ట్ క్యాంప్స్ అవుతుంటాయి, అటెండ్ అవుతుంటాం, ఇన్వైటీ అది కూడా. ఓకే ఓకే. సో ఆర్ట్ యాక్టివిటీస్ ఉంటాయి బాగానే. అబ్రాడ్ కూడా నాది ఇప్పుడు బెసెల్ అని స్విట్జర్లాండ్ లో ఒక ప్లేస్ లో మొన్న 16th కు కన్క్లూడ్ అయింది. వాళ్ళది పెద్ద ఇంటర్నేషనల్ షో, అందులో నా పెయింటింగ్ ఉండేది. నైస్ నైస్ మ్యామ్. బెసెల్ ఆర్ట్ ఫేర్ అని స్విట్జర్లాండ్ లో 6th to 16th of జూనా? ఓకే ఓకే. One painting was there, one of my painting. Nice ma'am. And some 3 other artists from Hyderabad, among which 3 are my students. మేడం వాళ్ళ స్టూడెంట్స్ పెయింటింగ్స్ కూడా అక్కడ కనిపించాయంట. Yes, one is Priyanka Ele and Anjanelu and the other Sabita Lakshman. So 4 of us were exhibited there. It's a proud moment for me. అవును మ్యామ్, మీకు ప్రౌడ్ మూమెంట్. అంటే మీ స్టూడెంట్స్ అంతా నేర్చుకొని ఆ స్థాయికి వెళ్ళిండ్రంటే సగం సక్సెస్ అక్కడనే చూసుకోవచ్చు మనం. మీ ఫేవరెట్ పెయింటర్ ఎవరంటే ఏం చెప్తారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా? ఇన్స్పిరేషన్ అనేది ఫస్ట్ నేచర్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ for anybody, any creative person, but so many artists, you know, మొదట్లో కొందరు, ఇప్పుడు కొందరు, ఇదివరకు కొందరు అట్లా. అయితే విన్సెంట్ వాన్ గో స్టూడెంట్ టైం, ఎన్ఎస్ బేంద్రే, ఆ తర్వాత ఎంఎఫ్ హుసేన్, ఇంకా నాకు ఏ రామచంద్రన్ వర్క్స్ కూడా ఇష్టం. ఆయన ఈ మధ్యనే పోయారు, he died recently. ఇట్లా చాలా మంది ఉంటారు. మన ఓన్ హైదరాబాద్ ఆర్టిస్ట్ చాలా ఇన్స్పిరేషన్. లక్ష్మగౌడ్ గారు, వైకుంఠం గారు, సూర్యప్రకాష్, వీళ్ళంతా రెగ్యులర్ వర్క్ చేసే ఆర్టిస్ట్. మీ స్టూడెంట్స్ టచ్ లో ఉంటారా మ్యామ్? కలుస్తుంటారా? ఉంటారు. నేర్పిస్తుంటారా ఇప్పటికి మీరు? ఇక్కడేం నేర్పను, కానీ బట్ ఐఎమ్ ఏ విజిటింగ్ ఫ్యాకల్టీ. ఓకే ఓకే. స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ లో 1 week, మంత్ లో 1 week టీచ్ చేస్తాను అక్కడ. ఓకే ఓకే. ఒకసారి మాకు పెయింట్ వేస్తుంటే చూడాలని ఉంది మ్యామ్. అంటే పెయింట్ అయితే ఇప్పుడు వేయను. ఓకే. డ్రాయింగ్ చేస్తున్నారా? డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత పెయింటింగ్ చేస్తాను. ఓకే. ఆల్మోస్ట్ యాక్చువల్లీ డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఓకే. ఇంకా పెయింటింగ్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. నేను అట్లా. మీకు ఒక మూడ్ ఉండాలా మ్యామ్? ఇట్లా ప్రశాంతంగా ఉండాలి, ఇక్కడైతేనే నేను పెయింట్ చేయగలుగుతా, అట్లా ఏమైనా ఉంటదా మ్యామ్? అట్లా ఏముండదు. అంటే కొందరు అనుకుంటారు కదా, చదవాలంటే నాకు ఈ ప్లేస్ లో అయితేనే చదువుతా. అట్లా ఏముండదు ఎక్కువ. కాకపోతే ఏంటంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి కొద్దిగా. కానీ నౌ ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్, ఎందుకంటే అర్థమైపోయింది ఇంక ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఎంత డిస్టర్బెన్స్ లో అయినా కూడా చెయ్యగలుగుతాం, బికాస్ ప్రాక్టీస్. ఇక్కడైతే నాకు చాలా ప్రశాంతంగా ఉంది, ఇల్లు చాలా బాగుంది. మీరు ప్రతిదీ ఆర్టే ఉంది. కింద నుంచి చూస్తుంటే ఆ బ్రష్ లో ఏదో అక్కడ కీస్ తగిలిచ్చారు అనుకుంటా, అది కూడా మీరు ఆర్టే చేశారు. ప్రతిదీ అక్కడ ఉన్న పెయింటింగ్స్ చూస్తూ వచ్చినాం పై వరకు, చాలా బాగున్నాయి. మాకు కొన్ని పెయింటింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? చేస్తాను. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. నేను హెల్ప్ చేయడానికి వచ్చింది అన్నమాట ఈమె. ఓకే ఓకే. వర్కింగ్ క్లాస్. సరే, అది విడో ఆమె, లత గారు అనుకోండి. ఓకే. ఇంకా వాళ్ళ హెల్పర్స్, అతను పాలేరు, అతను అల్లుడు. అంటే పండగకి వస్తారు కదా, తర్వాత ఆ బాజా భజంత్రిలతో తీసుకెళ్తారు బతుకమ్మ తయారైనాక ఊర్లో, ఒక్కొక్క ఇంటికి వచ్చి తెలంగాణలో. సో ఈ తెలంగాణలో
యాన్సెస్ట్రల్ హౌస్, అంటే నేటివ్ విలేజ్ లో ఇట్లా ఉండేది చిన్నప్పుడు బతుకమ్మ. అవును. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను కాలేజ్. ఇదంతా మీరు నిజంగా జరిగిన సన్నివేశాన్ని అలా ఇట్లా వేశారు. వావ్! నా ఎక్స్పీరియన్స్. నైస్ మ్యామ్. చుట్టాలు కూడా ఎట్లా అన్ని ఇది చూడండి ఎంత బాగున్నాయి. పెళ్ళైన వాళ్ళు. చేసింది 22లో, కానీ ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం, ఒక సన్నివేశాన్ని. స్మృతి. ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దశావతారాలు. ఓ, ఇక్కడ విష్ణుదేవుడు చూస్తే అర్థమవుతుందా? అక్కడ ఆర్డర్ లోనే ఉన్నాయి అవి. అవును. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, మళ్ళీ ఇది పరశురామ అవతారం, శ్రీరామచంద్రుని అవతారం, కృష్ణ అవతారం, బుద్ధుడు, కల్కి. ఇక్కడ లక్ష్మీదేవత, లక్ష్మీదేవి. ఇదంతా పెయింటింగ్. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్. అదొక టైప్, ఇది ఒక టైప్. ఇదేమో థిక్ పెయింట్ పెట్టేసి దాన్ని అది పెట్టున్నప్పుడే చేయాలి, తొందర డ్రై అయిపోతుంది ఇది. అందుకే నేను ఫ్యాన్ కూడా వేసుకొని వర్క్ చేయను. సో ఇదంతా థిక్ పెయింట్ అప్లై చేసి ఇట్లా తాపి మేస్త్రి ఎట్లా చేస్తాడు అట్లా పెట్టి తర్వాత అదర్ ఎండ్ ఆఫ్ ద బ్రష్ నుంచి ఇట్లా ఊరికే డ్రాయింగ్. అంటే డ్రాయింగ్ లో రాంగ్ పోవడానికి లేదు ఇందులో. వన్స్ ఫైనల్. ఓకే ఓకే. ఎంతసేపట్లో వేస్తారు మ్యామ్ ఇది? అంటే అట్లా కష్టం చెప్పడం, కొన్ని రోజులు పడుతుంది. ఒక ప్యాచ్ ఒకసారి, ఒక ప్యాచ్ ఒకసారి, ఒక్కొక్క అవతారం ఒక రోజు అనుకోండి. ఎందుకంటే అది డ్రై కూడా కావాలి. ఇంకా ఆ టైప్ లో ఇంకా ఉన్నాయి. ఓకే, ఇవైతే అన్ని అక్రిలిక్ పెయింట్స్, అక్రిలిక్ పెయింటింగ్ ఆన్ క్యాన్వాస్ ఇవి. కొన్ని ఇది బనారస్ ఘాట్. ఇది ఎర్లీ మార్నింగ్ 2:30, 3 o'clock స్టార్ట్ అయిపోతుంది బనారస్ లో ఘాట్ దగ్గర యాక్టివిటీ. కార్తీక మాసం. సో వాళ్ళందరూ దీపాలు నదిలో వెలిగిస్తున్నారు, గంగా నదిలో. అది తర్వాత రకరకాల ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా జనాలు అందరు కదా. మనం విచిత్రపడతాం యాక్చువల్లీ. అంత ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 2:30, 3 o'clock కి ఘాట్ లో ఇంత మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చెయ్యం కదా. అక్కడ ఆల్రెడీ ఉంటారు వాళ్ళు, ఇంకా చాలా చేస్తుంటారు. నేను అంత చేయలేదు, మరి ఇరుకైపోతుందని. ఓకే, ఆవిడ మ్యామ్ అదేమో ఇట్ ఈస్ సెలబ్రేషన్ ఆఫ్ నేచర్. ఓకే, నేను దాన్ని ఇన్ ట్యూన్ విత్ నేచర్ అని కొన్ని పెయింటింగ్స్ చేశాను. ఓకే, ఇది వన్ ఆఫ్ దెమ్. ఒక సిరీస్ చేసినాను ఇన్ ట్యూన్ విత్ నేచర్ అని. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు కరోనాలో మనం చూసినాం కదా, కరోనా టైంలో నేచర్ చాలా బాగుండే. అవును అవును. ఎందుకంటే పొల్యూషన్ లేదు, ఏ రకమైన రోడ్లన్నీ లేదు, ఎక్కడక్కడ స్తంభించిపోయాయి. సో దాని మూలంగా నేచర్ ఇట్ హస్ టేకెన్ రెస్ట్ అనిపించింది. నిజమే, ఒక పొల్యూషన్ ఉండకుండా, ఏం లేకుండా, సౌండ్ కూడా ఉండదు, ఏమీ లేదు, చాలా బాగుంది. ఫ్యామిలీ కూడా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి, వేరే నేను చూపిస్తాను మీకు కొన్ని. ఇవన్నీ కొనుక్కుంటారా మ్యామ్? అవును, పీపుల్ కొంటారు. ఇది వాటర్ కలర్స్ చూడండి. ఇది ఒక పీస్ఫుల్ ఈవినింగ్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. బాల్కనీలో ఒక దివాన్ పైన కూర్చొని అందరం కూడా ఇటువంటి మూమెంట్స్ స్పెండ్ చేస్తాం కదా. టెర్రస్ స్టోరీస్ అని, ఇది కూడా టెర్రస్ అనేది ఒకటి ఉంటది, దాని మీద స్టోరీస్. సమ్మర్ హాలిడేస్ లో మాట్లాడుకుంటున్నారు స్టోరీ కావచ్చు, ఏదైనా టెర్రస్ స్టోరీస్ అని. అక్కడ మంచి మామిడికాయ చెట్టు ఉంది, కొమ్మిటి పడుతుంది, అక్కడ లేక్ ఉంది చూడండి. వీళ్ళు ఎక్కడో హాలిడేస్ కు పల్లెటూరుకు వచ్చిండ్రు చుట్టాల ఇంటికి. సో ఇట్లా ఇవన్నీ తన తోటనా ఎక్కడో మంచి గట్ల డే డ్రీమింగ్. అది లేకా మ్యామ్? ఇదంతా వాటర్ తను విశ్రాంతి తీసుకుంటుంది. ఇప్పుడు ఎంత మంది మీరు గండి పెట్టుకోండి, అందరు అమ్మాయిలంతా పోజులు తీసుకొని పిక్చర్స్ తీసుకుంటుంటారు కదా. అవును, అటువంటిదే. ఇది వాటర్ కలర్ మీడియం, ఇది పేపర్ పైన. ఇది కూడా టెర్రస్, ఇది అప్పడాలు టెర్రస్. ఇది నా ఓల్డ్ స్టూడియోలో ఇట్లా ఉండేది. వావ్, అంతా మీరు మీ లైఫ్ నే పెయింటింగ్ రూపంలో వేస్తున్నారు. అంతే కదా మరి, ఆర్టిస్ట్ ఇంకేముంటది. ఇక్కడ ఎవరు మ్యామ్? అది నేనే. వావ్, అంజనీ రెడ్డి గారు అంటే అక్కడ చూడండి ఒకసారి. ఏ ఇయర్ లో మ్యామ్? 92-3 కావచ్చు. ఇక్కడ మీ మా వారు, మా అమ్మాయి, నాకు ఒక అబ్బాయి కూడా.
ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇందాక అక్కడ పెయింటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు గదా! ఇవన్నీ పెయింటింగ్సే అంట. ఇవన్నీ చూపియడానికి మనకు ఒక రోజు గూడా సరిపోదు. ఇది చూడండి, ఇది కైలాష్ పర్వతం. ఇది వావ్! ఇన్స్పిరేషన్ కైలాష్ ఇది. అయితే అక్కడ ఉండేది ఎవరు? దానికి అధిపతి శివుడే శివుడు. కదా. శివుడి ప్లేస్ కదా ఇది ఎలా కైలాష్. ఉందంటే మనం సినిమా ఉంటది మ్యామ్. వినాయకుడు అది చిన్న బాల్ గణేష్ అనుకుంటా. సేమ్ ఇలాగే ఉంటది అందులో. ఆయన అట్లాగే కూర్చొని ఉంటాడు. అవునా, అదే నేను చూడలే పిక్చర్. గణేష్ లేడు ఇక్కడ, ఆ! ఇంకా పుట్టలేదు వాళ్ళకి. అవునవును. కానీ సేమ్ అదే ప్లేస్‌లో అట్లనే ఉంటది ఆ లొకేషన్. అయితే ఇది కాస్మిక్ డాన్స్ అని ఆహా! శివతాండవం. శివతాండవం. హుహుహుహు. శివగణాలు వాళ్ళు. వావ్! వీళ్ళేమో దేవతలు. ఇది నంది, హ్మ్. ఇది ఇంద్రుడు, వాయు వాళ్ళు అన్నమాట. ఇంత పెద్దగుంది. ఇది ఎన్ని రోజులు పట్టింటది మ్యామ్ వేయడానికి? అంటే డిపెండ్స్ ఆన్ ఎంతసేపు నేను వర్క్ చేసిన దానిపైన. ఇక్కడ చూడండి, ఇది కలాం గారు నా పెయింటింగ్ ఆయన గిఫ్ట్ చేసిండ్రు అనమాట. వావ్! ఇక్కడ చూడండి అబ్దుల్ కలాం గారు. 2002 చంద్రబాబు నాయుడు కొంచెం కనపడుతున్నారు. యంగ్‌గున్నారాయన. అవును, భలే 2002. ఉన్నారాయన. వావ్! 2002లో అంట. గిఫ్ట్ చేసారా మ్యామ్? వాళ్ళు హైదరాబాద్ మేనేజ్మెంట్ సొసైటీ వాళ్ళు నా పెయింటింగ్ సెలెక్ట్ చేసిండ్రు. అంటే ఆయన ఓహ్! లైఫ్ స్టోరీ మీద ఆహా! చేయమన్నారు. ఆహా! ఓ చేసారు. 10 మందిని. ఆ! అయితే 10 మందిలో నాది కలాం గారికి ఇచ్చారు. ఓహ్! ఆయన ఓహ్! ఇది శిల్పకళా వేదికలో. హుహుహు. ఇక్కడ ఇదేమో 1997 ఎంఎఫ్ హుసేన్. ఓహ్! మీరే గదా మ్యామ్ అక్కడ అవును, మధ్యలో? 97 ఇది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కొంచెం యంగ్‌గున్నారు. ఆ, ఇప్పుడు ఆయన మళ్ళీ సీఎం అయిండ్రు. అవును. మంచిదే చాలా. ఆ! ఇది చూడండి, మూన్ లైట్ తో ఇన్స్పైర్ అయ్యి చేసిన పెయింటింగ్ ఇది. ఓహ్! ఇట్ ఈస్ కాల్డ్ మ్యాజికల్ మూమెంట్స్. దాంట్లో మీకేమన్నా కనపడ్డదా? అబ్జర్వ్ చేస్తున్నా మ్యామ్. నాకైతే అవన్నీ మెరుస్తున్నట్టే కనిపిస్తున్నాయి. నాకు పరీక్ష పెట్టినారు ఈరోజు. అయ్యయ్యో! చూడు. ఆ! ఇక్కడ ఉన్నారు కదా! ఆ, జంట ఉంది మ్యామ్. ఒక అవును, జంట. అవును. అందుకే అదేనా మ్యామ్? అందుకే మ్యాజికల్ మూమెంట్స్. ఓహ్! వావ్! వావ్! అద్భుతంగా ఉంది మ్యామ్. ఎవ్వరు కనిపెట్టలేరు అంత తొందరగా. ఆ చెట్టు దగ్గర చూస్తే మనకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. మంచిగా వెన్నెల రాత్రిలో వాళ్ళు మంచిగా ఆ వెదర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్రెష్‌వి, ఓకే. దుమ్ము ఓకే. పడతాయని ఆహా! ఓకే. క్యాన్వాస్. ఇవి? ఇవన్నీ చేసినవే. హుహు. ఇందులో అన్నిట్లో ఉన్నాయి. తను ఎంజాయ్ చేస్తుంది మంచిగా. దాంతో మాట్లాడుతుందా మ్యామ్ పిట్టతో? హ్యావింగ్ ఎ డైలాగ్. ఆ! ఇందాక అక్కడ చూసినట్టే ఇక్కడ కూడా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇది మ్యామ్? జస్ట్ అట్లా ఈ అమ్మాయి థాట్స్, మెమరీస్ ఓహ్! గుర్తొస్తున్నాయి ఆమెకు. మీరు కళ్ళు భలే అందంగా తీస్తున్నారు మ్యామ్. ఆ బయట వాళ్ళని చూస్తే ఒక ఆవిడ ఉంది. అసలు ఎంత బావుందంటే తను లక్ష్మీదేవా ఏవో కింద లక్ష్మీదేవి లాగా కింద ఉంది. ఆవిడ కళ్ళు అసలు అద్భుతంగా ఉన్నాయి కళ్ళు. ఇది చూడండి కళ్ళు ఎంత చిన్నప్పటి చైల్డ్హుడ్ మెమరీస్. ఇక్కడ ఆడుకుంటున్నట్టు, ఇక్కడ దీనిలతో మాట్లాడుతుంది, ఇక్కడ మామిడి పళ్ళు కోసుకుంటుంది. ఇది క్లాతా మ్యామ్ మీరు వేసేది? క్యాన్వాస్ అంటారు. క్యాన్వాస్. వర్షంలో పెట్టినా కూడా ఏం కాదు ఇది. ఓహ్! ఇది చూడండి, ఇవన్నీ పురస్కారాలు అన్నమాట ఇవన్నీ అవార్డ్స్. అసలు రన్నర్, విన్నర్. నా పిల్లలు చిన్నప్పుడు. అబ్బాయి అమ్మాయి మ్యామ్? అబ్బాయి పెద్ద, అమ్మాయి ఏం చేస్తున్నారు మ్యామ్ ఇప్పుడు వాళ్ళు? ఇద్దరు కూడా మ్యారీడ్. వాళ్ళకు బాబుకు ఒక పాప 13 years, పాపకేమో ఒక బాబు 3.5 వాళ్ళలో years. ఎవరైనా పెయింటింగ్ వేస్తారా మ్యామ్? వాళ్ళిద్దరికి కూడా చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో వస్తుండే కాంపిటీషన్స్ ప్రైజ్. ఇది ఉగాది పురస్కారం 2015లో ఫస్ట్ ఉగాది మనకు తెలంగాణ స్టేట్ అయిన. అవునవునవును. తర్వాత 2014 ఇచ్చారు. తర్వాత. ఓకే. కేసీఆర్ గారు ఇచ్చారంట పురస్కారం. ఇదేమో రాజా రవివర్మ సమ్మాన్ అని చిత్రాంజలి బాంబేలో ఇచ్చారు. ఇది దీంట్లో చూడండి, ఇక్కడ గవర్నర్ ఆఫ్ హర్యానా, ఇంకా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వికే సింగ్, జనరల్ వికే సింగ్ ఆ టైం వాళ్ళు ఆ పెయింటింగ్ బ్రష్లు కూడా పెట్టారు సైడ్ కి. ఎంత వాళ్ళు బాగున్నాయి ఇచ్చిండ్రు. చూడండి. అట్లా అవార్డు ఎట్లుండే. వావ్! అవి మట్టుకు నావి కావు. అవి ఓకే. మా మనరాలు, ఇప్పుడు మా బాబు పాప 13 year old, షీఈ్ అస్పైరింగ్ టెన్నిస్ ప్లేయర్. ఓహో! ఓకే. ఓకే. వాళ్ళ మనవరాలు వంట ఈ గిఫ్ట్స్ అన్ని. ఆకాంక్ష సిద్ధి అని ఆమె గెలుచుకున్న కప్పులు. వావ్! బాగున్నాయి మ్యామ్. లేడీస్ సర్కిల్ ఇండియా. ఇది నాదే 2002.
ఓకే. ఇది కూడా పెయింటింగ్ కే వచ్చిందా మ్యామ్? ఇది రేణుకా చౌదరి ఇచ్చారు. వావ్! ఇది బాంబే నుంచి వచ్చింది పేరు అంతా. ఓకే. ఓకే. ఇదేమో ఈ మధ్యనే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఇదా వాళ్ళు మ్యామ్? ఆట వేడుకలు. డిసెంబర్లో. పోయినవి ఓకే. డిసెంబర్ డిసెంబర్ 2003. ఇది కూడా మ్యామ్? ఇది వేరే ఏదో ఇక్కడ రత్నదీప్ అని ఉంది అక్కడ. అదే గ్రాండ్ క్వీన్స్ అంట. గ్రాండ్ క్వీన్స్. వీళ్ళెవరు మ్యామ్? ఆయన అవి రవీంద్రనాథ్ ఠాగూర్ యంగ్ అప్పటి పిక్చర్స్. ఓ చాలా హ్యాండ్సమ్ ఉండే. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంటండి, ఒక్కసారి చూపించండి అవి. వావ్, ఎంత భద్రంగా దాచుకున్నారు మ్యామ్. అక్కడనే కొన్నాను నేను. ఆయన శాంతినికేతన్ లో నేను 2 రిఫ్రెషర్ కోర్సెస్ చేశాను. ఓకే. అట్లా యూనివర్సిటీ టీచర్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. ఇది మంచు విష్ణు ఇది మధ్యనే మార్చ్ లో. అంటే దేనికి వచ్చింది మ్యామ్? అంటే వాళ్ళు ఒక క్యాంప్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. నేను 2 సార్లు వెళ్ళడం జరిగింది. అది మా మదర్ది అప్పటి ఫోటో. వీర, ఎంత బాగుంది. ఆమె చాలా క్రియేటివ్ ఉండే అని తెలుసు. బట్ ఐ లాస్ట్ హర్ అట్ 25 years ఏజ్ లో అమ్మగారు పోయారు. ఇది ఆమెదే అప్పటి రోజుల్లో పర్ఫ్యూమ్. నేను ఆమెకు 42 years ఉన్నప్పుడు పుట్టినాను అనమాట. మా బాబుని చూసింది అంతే ఆమె, పాపని చూడలేదు. మెమరీ ఇది ఈ వాసన చూసినప్పుడల్లా నాకు మా మదర్ గుర్తొస్తుంది. అసలు ఎంత బాగుందో. ఇప్పుడున్న పర్ఫ్యూమ్స్ అన్ని మిక్స్ అయ్యి అది న్యాచురల్ స్మెల్ వస్తుందో. ఇవన్నీ కూడా గిఫ్ట్స్ ఏనా మ్యామ్? కాదు, ఇవి నావే. నేను చేసింది టెర్రకోట క్లేలో. దీన్ని ఏమంటారు మ్యామ్? మట్టితో చేసి తర్వాత ఫైర్ టెర్రకోట అంటారు. టెర్రకోట. ఇడ కొడుక కాదు, ఇది చీర. చీర. ఓకే. ఓకే. ఎన్ని రోజులు అయింది మ్యామ్ అది చేసి? కొద్దిసేపు, ఇంకా చాలా ఏళ్ళది ఇది. ఏళ్ళది. అంటే అన్ని మీడియంస్ చేస్తుంటాం కదా. అది కూడా చేసింది ఇట్లానే. మీరే చేశారా? అవును. అంటే శిల్పాలు కూడా చేయొచ్చు, కానీ నాకు ఇంత టైం లేదు, అంత ప్రతిభ. ఇంకా నేను చేస్తుంటే ఎక్కువ ప్రాక్టీస్ ఉంటది, కానీ స్కల్ప్చర్ ఎక్కువ ఏం చేయలేదు. 3 dimensional కొన్ని చేశాను అంతే. చేయాలని ఉంది కానీ తీర్థం లేదు. ఈ టైగర్ చూడండి, ఇది ఒక ఎగ్జిబిషన్ గ్రూప్ షోకి చేసింటివి. 100 tigers షోకి. 100 tigers ఒక షో ఉండే. ఒక అతను ఇచ్చిండు అన్నమాట చెయ్యమని. ఇది మాస్క్, దీని మీద ప్లేన్ ఇచ్చాడు అన్నట్టు, వైట్ ఫైబర్ గ్లాస్ ఇది. సో దానిపైన ఈచ్ ఆర్టిస్ట్ వాళ్ళ చేసేవాళ్ళు అనమాట. నేనేమో ఇట్లా చేసినాను. అమ్మవారు బాగుంది. ఇది ఇప్పుడు వెళ్తుంది ఒక ప్రిన్స్లీ రాజావారు. ఆయన టైగర్స్ అన్ని కలెక్ట్ చేస్తుంటాడు. టైగర్ డ్రాయింగ్స్ అవన్నీ మధ్యనే పరిచయం అయ్యింది. అయితే నాకంటే చాలా యంగ్. అయితే ఆయన చేస్తుంటే నేను అన్నాను, ఇది నీకు గిఫ్ట్ ఇస్తాను. వెళ్ళిపోతుందంట అది. అదొకటే పీస్ మిగిలిందా మ్యామ్? 100 నేను చేయలేదు, 100 డిఫరెంట్ ఆర్టిస్టులు చేశారు. చేశారు, కానీ నాకు అది నాది ఇది అనమాట. గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. అది కూడా ఇవన్నీ వేయలేదు కదా, ఇట్లాంటిదే మనకు పెద్ద పెద్దవన్నీ ఇందులో వేస్తారన్నమాట. ఇవన్నీ పెయింటింగ్, అక్రిలిక్ పెయింట్ అంటారు దీన్ని. ఎన్ని క్లాత్స్ అయినా సరిపోవు, అందుకే అన్ని కాటన్ క్లాత్ ఎవ్వరికి ఇవ్వను. ఆ క్లాత్ ఇలా అంటారు అంటే అన్నిటికీ పనికొస్తుంది, చేతులు తుడుచుకోవడానికి పెయింట్. ఓకే. బ్రషెస్ అన్ని వాడతారా? ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా బ్రష్లే కనపడతాయి మీకు. ఇంకా లోపల డ్రాస్ లో ఒక ఆర్టిస్ట్ స్టూడియో ఇది. అవును మ్యామ్. కలర్స్ ఇట్లుంటాయి చూడండి. ఇక్కడ గుర్తుంటాయి మ్యామ్ ఇవన్నీ మీకు? తెలుసు, నాకు ఏ కలర్ నా దగ్గర ఉందో తెలుసు నాకు. ఇవన్నీ కలర్స్ అంట. ఎన్ని రోజులు ఉంటాయి మ్యామ్ ఇవి భద్రంగా దాచుకుంటే? అంటే ఇది డ్రై కావద్దని డ్రాలో పెట్టినాను. ఇదంతా మెటీరియల్ వాడాల్సింది. ఆర్టిస్ట్ కు స్టోర్ రూమ్ అనుకోవాలి. అవును మ్యామ్. ఇట్లా కొత్తవి ఇవి వాడండి. ఓకే. ఇక్కడ ఒకసారి ఇవి చూపియండి. చూడండి, ఇది జైపూర్ లో ఒక ఇంటర్నేషనల్ ఆర్ట్ మల్టీమీడియా ఆర్టిస్ట్ క్యాంప్ అని. వీళ్ళంతా స్కల్ప్టర్స్ ఎక్కువ. ఓకే. వీళ్ళిద్దరు స్కల్ప్టర్స్.
కొందరు పెయింటర్స్, ఇతను క్రొయేషియా, ఇతను జర్మన్, శ్రీలంక, ఇతను జైపూర్, ఇతను మీరు జైపూర్. ఇండియానా? నేను ఇండియా. వీళ్ళిద్దరు ఇరాన్, ఈమె కూడా ఇండియా. ఇంకా చాలా మంది ఫోటోలో మిస్సింగ్ ఉన్నారు. అది నేను కాలేజ్ టైం చదివేటప్పుడు ఆ రెండు జడ్ల అమ్మాయి ఇక్కడ ఇక్కడ అంజనీ రెడ్డి గారు అంటే చూడండి ఒకసారి. అది అది 74 అనుకుంటా. 1974 సౌత్ ఇండియా టూర్ అది. ఈ పెయింటింగ్ కి హ్యాపీ కలర్స్ అంటే అదొక్కటని కాదు, మొత్తం ఇది హిందూలో వచ్చింది. 18th October ఎగ్జిబిషన్ ఓపెనింగ్ అయింది ఇక్కడ హైదరాబాద్ లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అక్టోబర్ లో. ఇది ఈ షో 10th to 16th October అయింది. పెయింటింగ్ ఎక్కడ చూసినాము, ఇక్కడ అనుకుంటా. ఇక్కడ ఈ పెయింటింగ్ అక్కడ ఉంది బయట. మధ్యలో భావం మురిపించే చిత్రం. నిజంగానే మనం అనుకునేది చాలా ఉన్నాయి. ఇంకా తెలుగువి పేపర్ అందులో పెట్టేసిన. వీళ్ళంతా మ్యామ్ ఇక్కడ మీరు అట్లానే చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్. ఇది మా కోడలు నాకు హెల్ప్ చేస్తుండే షో ఓపెనింగ్. ఇది ఏ పేపర్ లో వచ్చిందా? ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా వచ్చింది 10th October. ఇది హిందూ. ఇది ఈనాడు అనుకుంటే న్యూస్ టుడే అంట. న్యూస్ టుడే వేరే ఉన్నాయి కానీ ఇక్కడ ప్లేస్ లేదని పెట్టలేదు. మంచి కవరేజ్ వచ్చింది. ఇది లేటెస్ట్ కదా. ఇది ముంబైలో ఇందాక మనకు చెప్పారు కదా, అక్కడ 7th నుంచి 13th May 2024 రీసెంట్ గానే జరిగింది ఇది ఎగ్జిబిషన్. ఇది చూడండి పెయింటింగ్, మీరు అన్నారు కదా పెయింటింగ్స్ ఇవి కొన్ని ఎంత న్యాచురల్ గా ఉందో మ్యామ్. ఒరిజినల్ ఎట్లుంది చూడండి, ఎంత బాగుందో. అడ్మైర్ అవుతుంది తను. ఏమని అనుకోండి మీరు, మనం అంటే పెయింటింగ్ అని అనబుద్ధి అయితలేదు నాకు. అది ఎంత బాగుందో. తను అట్లానే పిలవాలనిపిస్తుంది. అంటే నిజంగానే అక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నట్టే ఉంది మ్యామ్. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా. టీ తాగుతుంది తను మార్నింగ్. ఇది కూడా మేడ మీదనే మంచిగా బాల్కనీలో నుంచి చూస్తుంది బయటికి. ఇది కొబ్బరి చెట్టు, ఇది అరటి పండ్ల చెట్టు. నార్మల్ గా మనం పైకి పోతే ఎట్లుంటది అట్లాగే ఉంది. టెర్రస్ చిన్నప్పుడు చాలా టెర్రస్ మీదకి పోయే అలవాటు చాలా ఉంటుండే. అవును మేడం. ఇప్పుడు అంత తీరుబాట్లేదు. అదేమో ఇప్పుడు వర్షం వచ్చే ముందర మబ్బులు కమ్ముకున్నాయి. కారు మబ్బులు. ప్రతి డీటెయిల్ ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ మ్యామ్ అదేదో ప్లేట్ లో వేసారు ఏదో. అది నాది కాదు, ఎవరో ఇస్తే ఆర్టిస్ట్ ఒక క్యాంప్ లో ఇస్తే పెట్టాను. ఇవన్నీ మీ బుక్సా మ్యామ్? అంటే నేను కలెక్ట్ చేసినవి ఆర్ట్ బుక్స్ ఇవన్నీ. మళ్ళీ పైన కూడా అవార్డ్సే ఉన్నాయి. కొన్ని స్థలం లేక ఇక్కడ ఒకసారి ఆ ప్లేట్ చూపియండి. అందులో ఎవరు గిఫ్ట్ ఇచ్చారా మ్యామ్? ఇది జస్పాల్ సింగ్ అని హోషియార్పూర్. ఇక్కడ రాస్తుంది జస్పాల్ అని ఉంది. ఎవరో ఆయన ఎంత మామూలు దీని మీద చేసే వరకు దాన్ని కేర్ఫుల్ గా పెట్టడం ప్రాబ్లం. అవును. ఏ ఇయర్ లో ఇచ్చింటారు మ్యామ్? లాస్ట్ ఇయర్. ఓకే. దాన్ని పెట్టలేకపోతున్నాను. ఎక్కడ పెట్టినా దుమ్ము పడుతుందని అక్కడ పెట్టినా. మనం ఈ స్టూడియోలో ఎక్కడ చూసినా పెయింటింగ్ బ్రష్లు ఇవే కనిపిస్తున్నాయి. ఇదేమో విశిష్ట మహిళా పురస్కారం వచ్చింది. అన్ని రంగాల వాళ్ళకి ఇస్తే నాకు పెయింటింగ్ లో వచ్చింది చిత్రకళ. లలిత కళా తోరణంలో ఇచ్చారా మ్యామ్? అవును. 2017లో అంతర్జాతీయ మహిళా విమెన్స్ డే స్పెషల్ గా. అవును. ప్రతి రంగంలో ఇచ్చినట్టే ఇక్కడ పెయింటింగ్ లో అంజనీ రెడ్డి గారికి వచ్చిందంట చిత్రకళా రంగంలో. ఆ పక్కన మ్యామ్ మీరే వేసారా? అది కూడా అది కొలాజ్ అంటారు. అది ఓల్డ్ మ్యాగజైన్ నుంచి చింపి చేసింది పేపర్స్ అవి. నేను అది కూడా పెయింట్ ఓల్డ్ ఫెమినా మ్యాగజైన్. అది కొలాజ్ వర్క్ అంట అది. అవన్నీ మ్యాగజైన్ నుంచి చించి చేసినవి. కలర్ పేపర్స్ తో అతికిచ్చారు కదా మ్యామ్ మంచిగా. అది తన బ్యాక్, అది తను మేకతో ఆడుకుంటున్నట్టుంది. మంచిగా ఒక బంజారా అమ్మాయి. ఇవన్నీ బుక్సేనా మ్యామ్?
ఇవన్నీ ఇవి అవన్నీ బృందం. కొన్ని ఇప్పుడు ఇది ఒక క్యాటలాగ్. ఈ మధ్య ఫిబ్రవరిలో హైదరాబాద్ లో పెద్ద షో అయింది, ఓకే. న్యూస్ ఆర్ట్ ఫెస్ట్. దాంట్లో అందరు వర్క్స్ ఉన్నాయి, ఇంతమంది ఆర్టిస్ట్. క్యాటలాగ్ అంటారు దీన్ని. అవునవును. మీది ఉందా? ఇది నాది. ఇప్పుడు ఈ పెయింటింగ్ కూడా ఉంది నాది, వావ్! పెద్దది ఇది. ఇట్లా వీళ్ళందరూ ఇంకా పెయింటర్సే కదా మ్యామ్? అవును, ఆల్ ఓవర్ ఇండియా ఆర్టిస్టులు ఉన్నారు. అందులో మీరు కూడా ఒకరు. ఇక్కడ అంజనీ రెడ్డి గారు వేసిన మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇక్కడ అంజనీ రెడ్డి గారి పెయింటింగ్ ఉంది. దీన్ని క్యాటలాగ్ అంటారంట. న్యూస్ ద ఆర్ట్ ఫెస్ట్ 2024. ఫిబ్రవరిలో అయింది. ఈ పేపర్ కూడా ఇంపోర్టెడ్ పేపర్ ఇది. ఇప్పుడు ఇది ఇంకా చేయలేదు కదా మ్యామ్? పెయింట్ అంటే డ్రాయింగ్ చేసినాను, కొంచెం కొంచెమే పెయింటింగ్ చేస్తాను, ఎక్కువ చేసి పాడు చేయదలుచుకోలేదు. చాలా బాగుంది. సో ఇదంతా యాసిడ్ ఫ్రీ పేపర్ అన్నమాట. ఇటాలియన్ ఇది, ఫ్యాబ్రియానో. ఇది పెయింట్ పెన్సిల్? ఇది పెన్సిల్ కాదు, ఇది పెన్. పెన్ తో వేశారు? రోటరింగ్ పెన్ తో వేశాను. ఇది కూడా పోదు కదా మ్యామ్? పోదు, వాటర్ ప్రూఫ్. ఇవంతా మీ కలెక్షన్ కదా మ్యామ్? చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇన్ని చూపించి ప్రతి ఒక్కటి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మనకు చూపించడానికి చాలా ఉన్నాయి. అవన్నీ ఫోటో పెయింటింగ్స్ అవన్నీ ఎగ్జిబిషన్ లో వస్తే మీరు అవన్నీ ఈసారి ఖచ్చితంగా ఏదైనా ఎగ్జిబిషన్ ఉంటే మాకు చెప్పండి, ఖచ్చితంగా వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చూపించారు, చాలా చెప్పారు. మీతో మాట్లాడాలని అనిపిస్తుంది. అంటే ఆ పెయింటింగ్స్ చూస్తుంటే మీరు చెప్పారు కదా, ఇది మీ చిన్నప్పటి ఒక సన్నివేశం అని. అట్లా ప్రతి ఒక్కటి అట్లానే ఉందన్నమాట. అది చూస్తుంటే దాని బ్యాక్ స్టోరీ కనిపిస్తుంది కళ్ళకు కట్టినట్టు. నరేటివ్ అంటారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం ఇచ్చి మాకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. ఇప్పుడు ఏదైనా ఎగ్జిబిషన్ ఉన్నా ఏమైనా ఉన్నా ఖచ్చితంగా వచ్చి అక్కడ కూడా విజిట్ అవుతాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మా ఆంధ్రప్రభకి ఇంత టైం ఇచ్చినందుకు, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదా అంజనీ రెడ్డి గారి పెయింటింగ్స్ అసలు అద్భుతంగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చినాయి. అవి ఇంకా చూడాలనిపిస్తుంది, ప్రతి ఒక్కటి బయటికి తీసి చూడాలనిపిస్తుంది. కానీ అవన్నీ అలా పెట్టారు, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.